ఆల్ ద బెస్ట్ కదా. జరిగిందంతా కళా నిజమా? ఎక్కడి కూచిపూడి, ఎక్కడి కూపట్టునో. మొన్నటిదాకా అమెరికాలో అలాంటి పేరుతో ఒక నగరం ఉందనే తెలియదు. అలాంటి తన డ్యాన్స్ సీడీని చూసి తనని వెతుక్కుంటూ వచ్చి మరీ చూసి వెళ్ళారు. అబ్బాయికి సెలవు లేదట. 20 రోజుల్లో పెళ్లి చేసుకుని వీసా వస్తే తనతో పాటు తీసుకెళ్ళిపోతాడట. అంతా కొన్ని గంటల వ్యవధిలో జరిగిపోయింది. జరిగినది తలుచుకుంటూ స్వాతి ఇంకా ట్రాన్స్లోనే ఉంది. నేను చెప్పానా నా మనవరాలకి ఎదురు కట్నం ఇచ్చి మరీ ఎగిరేసుకుపోతారని. కానీ అమెరికా సంబంధం అంటున్నారు. ఈవేళ రేపు రకరకాల వార్తలు వినొస్తున్నాయి. బాగా వాకపు చేయించండి అంది వర్ధనమ్మ, స్వాతి బామ్మ. అది అమెరికా వెళ్ళిపోతే దాన్ని వదిలి మనం ఉండగలమా? కంటతడి పెట్టుకుంది స్వాతి తల్లి నిర్మల. అన్నయ్య, అక్క అమెరికా వెళ్తే నేను దగ్గరుండి ఎంఎస్ చేస్తాను. స్వాతి తమ్ముడు డిసైడ్ అయిపోయినట్లు చెప్పేశాడు ప్రకాష్తో. బాబోయ్, కొంచెం ఆపుతారా? మీరంతా ఎక్కడికో వెళ్ళిపోతున్నారేంటి? అబ్బాయికి నేను నచ్చాను అన్నాడే కానీ ఆ అబ్బాయి నాకు నచ్చాడా లేదా అని మీరు ఎవరైనా అడిగారా లేదా? నా ఉద్దేశం ఏంటో కనుక్కుంటారా లేదా? స్వాతి మాటలకి అక్కడున్న వాళ్ళంతా తెల్లబోయారు. ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. అలా అంటావేంటే? లక్షణంగా ఉన్నాడు, మంచి కుటుంబం, బాగా సంపాదిస్తున్నాడు, పైగా కానీ కట్నం కూడా వద్దంటున్నాడు. ఆడపడుచు బాధేంటో అర్థం కాక అడిగింది శారద, స్వాతి వదిన. కానీలా అర్ధనాలా వాళ్ళు అడిగినా మీరు ఇవ్వలేరు కానీ కట్నం వద్దంటే చాలా. నా అభిప్రాయంతో పని లేదా? నేను ఒక్కసారి మాట్లాడాలి అతనితోటి అంది స్వాతి. ఏం మాట్లాడతావు? అదేదో ఇందాక పెళ్లి చూపులోనే చెప్పలేకపోయావా అన్నాడు ప్రకాష్. అతనే అడుగుతాడేమో అనుకున్నా కానీ నాకేం తెలుసు. బెల్లం కొట్టిన రాయిలా కూర్చొని గుడ్లప్పకించి చూస్తూ మాట మంతి లేకుండా వెళ్ళిపోతాడని కొంచెం అసహనంగా అంది స్వాతి. వాళ్ళు చేసుకుంటామని కబురంపాక ఇప్పుడు మా అమ్మాయి మీ అబ్బాయితో మాట్లాడాక చెప్తుందట అని అంటే ఏమనుకుంటారే? అంతవరకు ఊరుకున్న నిర్మల కూతుర్ని కేకలేసింది. ఇందులో అనుకోవడానికి ఏముంది? నేనేమన్నా షోకేస్లో అమ్మకానికి పెట్టిన వస్తువునా? నచ్చాననగానే తీసుకొచ్చి ఇచ్చేయటానికి. నేను ఇలా అడిగానని చెప్తే వాళ్ళు నన్ను చేసుకోనంటారేమో అని భయమా? అంటే అన్నీ అలాంటి వాళ్ళు నాకు వద్దు. నాకేం తక్కువ? మీ భాషలో చెప్పాలంటే నాకు కన్ను వంకర కాలు వంకర. మీకు మొహమాటంగా ఉంటే చెప్పండి, అతని సెల్కి నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. అమెరికాలో ఉండేవాడు ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోడా? స్వాతి మాటలు ఇంకా పూర్తి కాకుండానే ఫోన్ మోగింది. సెల్ తీసుకొని బయటికి వెళ్ళిన ప్రకాష్ తిరిగి వచ్చి చెప్పాడు, కాగల కార్యం గంధర్వులే తీర్చారని అతగాడే ఫోన్ చేశాడు. మీ చెల్లెలతో సాయంత్రం పర్సనల్గా మాట్లాడతాడు అంటున్నాడు. మీ ఇంటి వాళ్ళు ఏమైనా అనుకుంటారా అని అడిగాడు. ప్రకాష్ మాటలతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అంతా. మీరు ముందు పుట్టారా? అందం ముందు పుట్టిందా? లేకపోతే అందం మీ ఇంటి పేరా లేక మారు పేరా? అభినయ్ మాటలకి మరింత అందంగా నవ్వింది స్వాతి. గులాబీ రంగు చీరలో గులాబీలాగా ముట్టుకుంటే మాసిపోతారేమో అన్నట్టు. సారీ, ముట్టుకుంటే పింక్ గులాబీ కాస్త ఎర్ర గులాబీగా మారిపోతుందేమో అన్నట్టు ఉన్నారు. ముట్టుకుంటారేమో, జాగ్రత్త, గులాబీకి ముళ్ళుంటాయి కానీ తెలుసుగా. పొగడతలాపి నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారట కదా, అదేదో చెప్పండి తెలివిగా అడిగింది స్వాతి, తన మనసులో మాటని బయట పెట్టకుండా. అవునండి, అప్పుడే అడుగుదాం అనుకున్నాను కానీ మీ పెద్దవాళ్ళు అభ్యంతరం పెడతారేమో అని అడగలేదు. నా మొదటి ప్రశ్న, నేను మీకు నచ్చానా? గురుడు దారికి వస్తున్నాడు అనుకుంది. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఇది పాతాళ భైరవి డైలాగా, మీ సొంత వాక్యమా? ఓ, మీకు పాత సినిమా డైలాగులు తెలుసు అన్నమాట.
చదువు ఉద్యోగం రీత్యా అమెరికాలో ఉంటున్నా నాకు పాత పాటలన్నా పాత సినిమాలన్నా చిన్నప్పటి స్నేహితులన్నా చాలా ఇష్టమండి. ఇంకా నా గురించి సరిగ్గా చెప్పాలంటే నేను రాముడు మంచి బాలుడు టైప్ అండి. కావాలంటే కాండక్ట్ సర్టిఫికెట్ చూపించమంటారా? అమాయకంగా అడిగాడు అభినయ్. యూ కాపీ క్యాట్. ఇది మిస్ అమ్మలో రామారావు డైలాగ్ అంది స్వాతి. ఇద్దరూ నవ్వుకున్నారు. నిజంగానండి, పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి సినిమాలు ఆ రోజుల్లోనే తీశారంటే రియల్లీ గ్రేట్ అన్నాడు అభినయ్. అవునండి, ఒక్క సావిత్రి, ఒక రంగారావు లాంటి నటులు మళ్ళీ పుట్టరు అసలు. అలాగే పురాణ పురుషుల వేషాలకి రామారావు సరితూగలిగేవారు ఎక్కడా లేరు. పాత పాటలంటే గుర్తొచ్చింది, ఈ మధ్య మాయాబజార్లో అహనా పెళ్ళంట రీమిక్స్ సాంగ్ అనుకోకుండా రేడియోలో వినటం జరిగింది. ఎంత ఏడుపు వచ్చిందో అసలు. ఆ పాత మధురమైన పాత హిందీ తెలుగు పాటల్ని మధ్యలో కుక్క కూతలు నక్క కూతలు పెట్టి ఇలా రీమిక్స్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. నాకు పరమ అసహ్యమైన విషయాల్లో ఈ రీమిక్స్ సాంగ్స్ ఒకటి. తన బాధని కోపంతో మేళవించి మరీ చెప్పింది స్వాతి. యు ఆర్ వెరీ ట్రూ. నేను కూడా భరించలేను రీమిక్స్ సాంగ్స్ని. చూస్తుంటే మన అభిప్రాయాలు చాలా కలుస్తున్నట్టున్నాయి అన్నాడు అభినయ్. వాళ్ళ మాటలు అలా సాగుతూనే ఉన్నాయి. ఒక విషయంలోంచి మరొక విషయంలోకి జంప్ అవుతూనే ఉన్నారు. తను అడగాలనుకున్నది డైరెక్ట్గా అడగలేక మాటల మధ్యలో పెళ్ళంటే మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు అభినయ్. నా ఉద్దేశంలో పెళ్ళి అన్నది ఇద్దరు మనుషులు కలిసి ఉండటమే కాదు, ఇద్దరి కుటుంబాల కలయిక కూడా ఉండాలి. ఈనాటి టీనేజ్ లవ్ మీద నాకు సదభిప్రాయం లేదు. మీతో నా సంబంధం మీ ఒక్కరితో కాదు, మీ ఇంట్లో వారందరూ ముడిపడి ఉండాలన్నది నా కోరిక. నాన్న పోయాక ఉద్యోగరీత్యా అన్నయ్య ఈనాడు ఈ భాగ్యనగరంలో సెటిల్ అయినా నేను పుట్టి పెరిగిన కూచిపూడిలో మా వాళ్ళు ఇంకా ఉన్నారు. నేను పుట్టిన ఊరన్నా నా దేశమన్నా నాకెంతో ఇష్టం, అభిమానం. ఈ మట్టిలో ఏదో గొప్పతనం ఉంది అనిపిస్తుంది. మీ ఇంట్లో అందరి గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే మా వాళ్ళ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మీ నా అన్న తేడా లేకుండా మన ఇద్దరి కుటుంబాల్లో వ్యక్తుల్ని మనం గౌరవించాలి. మన ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వల్ల ఎప్పుడు భేదాభిప్రాయాలు రాకూడదు. ఎలాంటి అనుమానం వచ్చినా మనం ఎప్పటికప్పుడు ఫేస్ టు ఫేస్ క్లియర్ చేసుకోవాలి. పెళ్ళంటే భార్యాభర్తలకు ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం, విశ్వాసం ఉండాలి. నేను కూచిపూడిలో పెరిగిన పల్లెటూరి పిల్లని అనుకుంటే మీరు సాంబార్లో కాలేసినట్టే. నేను కూచిపూడి చేసే అందాల భామనే అయినా కృష్ణుడి మాయమాటలకు లొంగిపోయే అమాయకపు సత్యభామను మాత్రం కాదు. అవసరమైతే ఐగిరి నందిని అంటూ అపర కాళికా అవతారం ఎత్తి మహిషాసుర మర్దిని కూడా అవుతాను అంది స్వాతి. అయ్య బాబోయ్, భయపెట్టేస్తున్నారు. మొహానికి చేతులడ్డం పెట్టుకున్నట్టు భయపడుతున్నట్టు నటించాడు అభినయ్. ఓవర్ యాక్షన్ చాలు కానీ ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంది స్వాతి. అభినయ్ ఏదో చెప్పబోతుంటే స్వాతి సెల్ మోగింది. ఇంత చీకటయ్యే వరకు ఏం చేస్తున్నారు అని ఇంటి నుండి ఫోన్ రావటం, టైం చూసి మర్నాడు మళ్ళీ కలుసుకుందాం అని స్వాతి ఇంటి దగ్గర దింపి వెళ్ళాడు అభినయ్. అలా వాళ్ళిద్దరూ రోజు ఫోన్లోనే పర్సనల్గా కలిసో మాట్లాడుకుంటూనే ఉన్నారు. అభినయ్ ఫోన్ చేసినప్పుడల్లా స్వాతితో, అవునే, నాకు తెలియక అడుగుతాను, రోజు అంతంతసేపు ఏం మాట్లాడతాడే అబ్బాయి అడిగింది వర్ధనమ్మ. ఏం లేదు బామ్మ, మీ ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా అని అంతే. ఏంటి, ఇన్ని గంటలు అదే మాట్లాడా? అదేదో మమ్మల్ని అడిగితే మేము చెప్తాంగా అడిగింది వర్ధనమ్మ. దాని దాటికే తట్టుకోలేకపోతున్నాడు ఆ అర్భకుడు పాపం. ఇంకా నువ్వు మొదలెట్టావంటే అయిందే అతని పని అన్నాడు అక్కడున్న ప్రకాష్.
ముసిముసి నవ్వులు నవ్వుతున్న కూతుర్ని మురిపంగా చూసింది నిర్మల. హ్యాపీ గణేష్ చవితి అండి, ముబారక్. పూజ బాగా చేసుకున్నారా? వినాయక చవితి నాడు ఫోన్లో స్వాతిని విష్ చేశాడు అభినయ్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. ఇదిగో ఇప్పుడే మా పూజ పూర్తయింది బ్రహ్మాండంగా. చెప్పానుగా ఈ పండగ అంటే నాకు చాలా ఇష్టమని. మీ గో గ్రీన్ గణేష కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఎకో ఫ్రెండ్లీ గణపతిని తెచ్చి చక్కటి గొడుగును కూడా స్వంతంగా తయారు చేసి పువ్వులు పళ్ళతో పాలవెల్లిని సర్వాంగ సుందరంగా అలంకరించాను తెలుసా. ప్రకృతి అంతా మా ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది అన్నాడు అభినయ్. దొరగారికి కవిత్వం బాగానే వస్తుందే. ఇంకేం, దాన్ని మీ కెమెరాలో బంధించి తీసుకురండి సాయంత్రం. ఏంటోనండి, ఈ పెద్దవాళ్ళు పెళ్ళి అవ్వకుండానే అల్లుడు అత్తగారింటికి రావచ్చు, కానీ కోడలు మాత్రం అత్తగారింట్లో కాలు పెట్టకూడదు అంటారు. ఏం రూల్సో అర్థం కావు. లేకపోతే నేనే అక్కడికి వచ్చి చూసేదాన్ని కదా. ఎన్ని గంటలకు వస్తున్నారు అయితే అడిగింది స్వాతి. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన అభినయ్ దేవుడి గుడిలోకి తీసుకెళ్ళింది స్వాతి. మా వినాయకుడిని చూసి మీకేమైనా స్పెషల్ కనపడిందేమో చెప్పండి, ఒకే నిమిషం టైం అంతే అనింది స్వాతి. వినాయకుడిని పైనుండి కింద దాకా తదేకంగా చూశాడు అభినయ్. కొడుగు, కిరీటం, తొండం, కళ్ళు, చెవులు, ఒక చేతిలో లడ్డు, కింద ఎలుక వాహనం. ఎంత చూసినా ఇందులో స్పెషల్ ఏముందబ్బా అనుకోసాగాడు. మీ టైం అయిపోయింది, ఓడిపోయినట్లేనా, మూల్యం చెల్లించుకోవాల్సింది మరి అంది స్వాతి. విగ్రహం కేసి తదేకంగా చూస్తున్న అభినయ్, తెలిసింది, నేను చెప్పనా. అభయాస్తం ఇస్తున్నట్టు మీ వినాయకుడి రెండవ చేతిలో పచ్చటి నెలవంక, ఆ పైన ఒక వైపు నక్షత్రం, మరొక వైపు అక్షరం. గణేష్ చవితి, రంజాన్లో ఒకే రోజు వచ్చాయని బ్రహ్మాండంగా ఎంతో సామరస్యంగా చూపించేశారు. అవునా, చాలా అద్భుతం. అక్కడున్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. ఈ ఐడియా మా స్వాతిదే, అక్కడే ఉన్న ప్రకాష్ అన్నాడు. చెప్పకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అందిగా, చెప్పినందుకు నాకేమిస్తుందో అడుగు తమ్ముడు అంది శారద. ఏమిస్తారేంటి, కావాలంటే మా లడ్డూను వేలం పాడే అవకాశం మీకు ఇస్తాం ఈ ఎన్ఆర్ఐ గారికి అంది స్వాతి గడుసుగా. ఇదేదో బాగుంది, అతనికి అక్కగా, ఈ ఇంటికి కోడలుగా ఈ వేలంపాట మీద వచ్చే డబ్బు నాకే చెందుతుంది అయితే అంది శారద. మాటలతో ఆ గదంతా నవ్వులతో మారుమోగింది. ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇద్దరు బయటికి బయలుదేరారు. నాకు చాలా గర్వంగా ఉంది స్వాతి నిన్ను చూస్తుంటే. వినాయకుడి చేతిలో నెలవంకని, నక్షత్రాన్ని, ఓంకారనాదాన్ని కలిపి సింబాలిక్గా పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది అన్నాడు అభినయ్. నాకు అదే అర్థం కాదు. అక్కడ మీ ఒబామా మ్యాన్హటన్లో మసీదు నిర్మిస్తానంటే విభిన్న స్వరాలు వినిపించలేదు. ఓ చర్చ్ తాలూకు మత గురువు ఖురాన్ని తగలబెట్టమనలేదు. అంతెందుకు, మా పెదనాన్న గురించి మీకు శాస్త్రాలని పురాణాలని కాచివడపోసిన వారు ఇందాక మా ఇంటికి దేవుణ్ణి చూడటానికి వచ్చి వినాయకుడి చేతిలో చంద్రుణ్ణి రంజాన్కి సంకేతంగా నేను పెట్టానని తెలిసి ఈసడించుకొని నన్ను పురుగును చూసినట్టు చూసి నానా మాటలు అనేసి వెళ్ళారు. నాలాంటి వాళ్ళకి హిందుత్వం అంతా మంటగలుస్తోందని ప్రసాదం కూడా తినకుండా వెళ్ళిపోయారు. నిరంతరం పూజలు చేసి గుళ్ళో గోపురాలు తిరగటమే భక్తి అనిపించుకుంటుందా? అల్లా అయినా, రాముడు అయినా, జీసస్ అయినా దేవుడు అన్నవాడు ఒక్కడే కదా. మనల్ని అందరినీ పరిపాలించేది ఒకే ఒక మహత్తరమైన శక్తి అని వీళ్ళు ఎందుకు తెలుసుకోరు? రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి 30,000 మంది పోలీసులు మోహరింప అంటే మనం సృష్టించిన ఆ దేవుడికి మనం సృష్టించుకున్న చట్టాలకి కాపలాగా పెడుతున్నామా? ఇంట్లో ఏ పూజ చేసినా శుభకార్యంగా పసుపుతో ఓ ముద్దం చేసి దాన్ని వినాయకుడిగా పూజిస్తాం. దాన్ని మరికొందరికి గౌరీదేవిగా కూడా కొలుస్తారు. పార్వతీదేవి నలుగు పిండితో చేసింది ఓ బొమ్మను చేసి
ఏనుగు తొండం తగిలించి దాన్ని వినాయకుడు అంది. చవితి నాడు అలాంటి ఆకారంతోటే ఉన్న విగ్రహాన్ని పెట్టుకొని అందరం పూజిస్తాం. అలా మొదలైన వినాయకుడికి ఈనాడు ఎన్ని వేల రూపాలు. మాట్లాడడం ఆపిన స్వాతి, ఏంటి అలా చూస్తున్నారు? పూనకం వచ్చిన దానిలాగా మాట్లాడుతున్నానా అని. లేదు స్వాతి, నీ ఆలోచన విధానం తప్పు కాదు. నీతో పూర్తిగా ఏకీభవిస్తాను. అమెరికాలో ఉన్న నాకు ఒకరోజు అమ్మ ఫోన్ చేసి ఆ రోజు వైకుంఠ ఏకాదశి అని చెప్పి తలస్నానం చేసి వీలైతే గుడికి వెళ్ళమంది. మా ఫ్రెండ్ నా కారు కావాలని తీసుకెళ్ళటంతో గుడికి వెళ్ళే ప్రసక్తే లేక ఎందుకనో విష్ణు సహస్రనామాలు చదవాలనిపించి పుస్తకం తీశాను. చిన్నప్పుడు స్కూల్లో కాంపిటీషన్స్లో భగవద్గీతలో కొన్ని శ్లోకాలు విష్ణు సహస్రనామాలు చదివి ఎన్నో ప్రైజులు తీసుకున్నా కానీ ఆ చదువులు ఉద్యోగాల్లో పడి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ వచ్చేసింది. నేను చదువుదామని పుస్తకం తీశానో లేదో మా రూమ్మేట్ జాన్ వచ్చి ఆర్ఫనైజ్కి వెళ్దాం వస్తావా అన్నాడు. లేదు, ఇలా ఈరోజు ఈ పుస్తకం చదవాలనుకుంటున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. 1000 నామాలు చదువుతావా? అన్నీ తప్పులు లేకుండా చదవగలవా? వాటి అన్నిటికీ నీకు అర్థం తెలుసా అని అడిగాడు. నా అహం కొంచెం దెబ్బతింది. తప్పులు లేకుండా చదవగలనేమో కానీ అర్థం తెలిసిన మాత్రం అబద్ధం చెప్పలేకపోయాను. జాన్ నవ్వాడు. దేవుడంటే ఏంటో నువ్వు అర్థం తెలుసుకోవాలి కానీ దేవుడికి తెలిసిన అర్థం మళ్ళీ నువ్వే ఆయనకు చెప్పడం ఎందుకు అని అన్నాడు. నేను మాట్లాడకపోవటం చూసి టేక్ ఇట్ ఈజీ మ్యాన్, జస్ట్ సరదాగా అన్నాడు. ముందు కోపం వచ్చిన తర్వాత ఆలోచిస్తే నాకు అతను అన్నదానిలో తప్పు లేదు అనిపించింది. కానీ చేతిలో పుస్తకం తీసి పక్కన పెట్టిన నాకు ఎందుకో ఎంఎస్ సుబ్బలక్ష్మి సీడీ పెట్టి విష్ణు సహస్రనామాలు వినాలనిపించింది. నాతో పాటు జాన్ కూడా విన్నాడు. మన మంత్రాల్లో ఏదో తెలియని పవిత్రత ఉంది అన్నాడు. మన దేశ కల్చర్ గురించి పొగిడి మన వేదాల గురించి నాకు ఎన్నో తెలియని విషయాలు అతను చెప్తే నోరు వెళ్ళబెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను జాన్ కలిసి అనాథ శరణాలయానికి వెళ్ళి అక్కడి పిల్లలకి మేము కొన్న పళ్ళు, బట్టలు, బొమ్మలు అన్నీ ఇచ్చాం. వాళ్ళ ముఖాల్లో నేను చూసిన సంతోషం నిజంగానే భగవంతుడు కనిపించాడని అనిపించింది. చెప్పటం ఆపాడు అభినయ్. క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్. మన అభిప్రాయాలు నిజంగానే చాలా కలుస్తున్నాయి. మన తల్లిదండ్రులకు మించిన గురువు, దైవం వేరే ఎవరు ఉండరు. దేవుణ్ణి అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాడట. అలాంటి కన్నవాళ్లను ఓల్డేజ్ హోమ్స్లో పెట్టి వృద్ధాప్యంలో వాళ్ళని ఒంటరిగా చేయటం. ఈనాడు చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. గుర్తుంటే ఏడాదికోసారి ఫోన్లో, ఎస్ఎంఎస్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా బర్త్డే విషెస్ చెప్తున్నారు. అది గుర్తురాని వాళ్ళకు కూడా ఉన్నారు. మీరు చెప్పేవారని చెప్పటం లేదు కానీ ఇలాంటి అనాథ శరణాలయాల కోసం నా డ్యాన్స్ రిసైటల్స్ కూడా చాలా ఇచ్చాను ఫండ్ రైజింగ్ కోసం. అయినా మీ ఒబామా కూడా ఇండియా అంటే చాలా భయపడుతున్నాడు కదా ఇప్పుడు. మై గాడ్, నేను వింటున్నది నిజమేనా? స్వాతిని కుదిపేస్తూ అన్నాడు అభినయ్. స్వాతికి అర్థం కాలేదు అభినయ్ ఎందుకలా అన్నాడు. నేను మొదటి నుండి అంటే డే 1 నుండి మీకు చెప్పాలనుకున్నది ఈ విషయం గురించే. నాది అమెరికా సంబంధం అని నువ్వు మీ వాళ్ళు అనుకుని ఒప్పుకున్నారేమో కానీ నాకు అమెరికాలో సెటిల్ అయ్యే ఉద్దేశం అస్సలు లేదు. తాము తీసుకున్న నిర్ణయానికి ముందుగా కాబోయే అత్తమామలకి ఫోన్ చేసి చెప్పి వాళ్ళ మెప్పుని, ఆశీర్వచనాలని పొందింది స్వాతి.